హిమగిరిలున్న కైలాస పర్వతం దగ్గర కంటికి కనిపించని ఓ రహస్య నగరం కూడా ఉందని, దాని పేరు శంభల అని కొన్ని పురాణాల్లో ప్రస్తావించారు. శంభల అనేది సంస్కృత పదం. టిబెట్లో దీన్ని షాంగ్రిలా అని అంటారు. మన పురాణాల్లో దీన్ని సిద్ధాశ్రమంగా పిలుస్తారు. దీన్ని వీక్షించేందుకు, దీనిలోకి ప్రవేశించేందుకు తపోనిష్ఠాగరిష్ఠులై ఉండాలి. శంభలను గుర్తించడానికి ఎంతో మంది అన్వేషకులు, ఆధ్యాత్మిక జ్ఞానులు ప్రయత్నించి ఇది యురేషియాలోని పర్వత ప్రాంతాల్లో అదృశ్య రూపంలో ఉందని, టిబెటన్ లామాలు శంభలకు వెళ్లే ప్రయత్నం చేసే ముందు ఆధ్యాత్మికతలో తమ జీవితాన్ని గడుపుతారని టిబెటన్ ఎన్సైక్లోపీడియాలో ఉంది. పాశ్చాత్యులు ఈ నగరాన్ని ద ల్యాండ్ ఆఫ్ వైట్ వాటర్స్, ల్యాండ్ ఆఫ్ రేడియంట్ స్పిరిట్స్, ల్యాండ్ ఆఫ్ లివింగ్ ఫైర్, ల్యాండ్ ఆఫ్ లివింగ్ గాడ్స్ అనే పేర్లతోటి పిలుస్తారు. అగస్త్యుడు, వశిష్ఠుడు, మార్కండేయుడు, జమదగ్ని, విశ్వామిత్రుడు వంటి మహా ఋషుల నుంచి నీటి అచ్యుతానంద, విశుద్ధానంద, మౌనస్వామి లాంటి యోగులు, ఋషులు ఇక్కడే తపస్సును ఆచరించారు అంటారు. శంభల గ్రామ ముఖ్యస్య బ్రాహ్మణస్య మహాత్మనః భవనే విష్ణుయశాసః కల్కి ప్రాదుర్భవిష్యతి. శంభల గ్రామం ఒక దివ్య ప్రదేశం. విస్తరించుకోగలదు, కుదించుకోగలదు. సుందరమైన వన ఉపవనాలు, వివిధ దివ్య సుగంధాలున్న పుష్పాలతో ఇక్కడ 68 తీర్థములు ఉన్నాయని, ఇక్కడ మరణించిన వారికి మోక్షం ఉంటుందని, ఇప్పుడు హిమాలయాల్లో ఉన్న ఈ ప్రదేశం కలియుగాంతంలో భారతదేశం అంతా విస్తరిస్తుందని, విష్ణువు కల్కిగా ఈ శంభల అనే గ్రామంలో విష్ణుయసుడు, సుమతి అనే బ్రాహ్మణ దంపతులకి పుట్టి సత్పురుషులను పీడించే దుష్టులని సంహరించి చతుర్వర్ణ వ్యవస్థ పునరుద్ధరిస్తాడని అగ్నిపురాణం, విష్ణుపురాణం, కల్కి పురాణం, పద్మపురాణం, భాగవతం, మహాభారతంలో ప్రస్తావించబడింది.